రేఖ్య జీవనతో అయినా తను నా అక్కేంటి, తను నా సవతి అనగానే ఇక జీవన నవ్వుతూ ఉంటుంది. అంటే నువ్వు ఆదిత్యని భర్తగా ఫీల్ అయ్యావన్నమాట. అవును, ఆదిత్య నా భర్తే, నా భర్త పక్కన నేనే ఉండాలి, వేరే ఆడది ఉండకూడదు అని అంటూ ఉంటుంది. కరెక్ట్, నువ్వు అలానే ఉండు అని జీవన అంటూ ఉంటుంది. సరే కానీ ఇద్దరు లోపలికి వెళ్ళారు కదా. అవును, ఆ కుట్టి ఈ పాటికి ఆ ఫోటోని చూసే ఉంటుంది, గొడవ చేసే ఉంటుంది. పద మనం వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక జీవన ఆదిత్య ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు రూమ్లోకి వస్తారు. ఇక ఆదిత్య ఫైల్ని ఫోటో పక్కన పెడుతూ ఉంటాడు. ఇక సరే ఆనంది, నేను అమ్మతో మాట్లాడాలి అని చెప్పి ఇక వెళ్తాను అంటాడు. సరే అని చెప్పి ఇక ఆనంది, అవును నేను మర్చిపోయాను, ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఒకసారి చూడాలి అని చెప్పి ఇక పక్కనే ఉన్న ఫైల్ని చూస్తూ ఉంటుంది. ఇక ఫైల్ని చూడగానే ఇక పక్కనే ఉన్న ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక షాక్ అయ్యి ఆ ఫోటోని తీసుకొని, ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా కలనా? నా భర్తతో దివ్య ఎప్పుడు ఫోటో దిగింది? నా భర్త పక్కన నేను ఉండాలి కదా, ఈ ఫోటోలో వీళ్ళిద్దరు ఉన్నారేంటి? అసలు ఏమవుతుంది? ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఇప్పుడే వెళ్ళి ఆదిత్య గారిని అడగాలి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. గట్టిగా ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. ఏమైంది ఆనంది, చెప్పు ఏమైంది అని అంటూ ఉంటే ఇక ఆనంది, మీరు దివ్యతో ఫోటో ఎప్పుడు తీసుకున్నారు ఆదిత్య గారు అని చెప్పి ఇక ఫోటో చూపిస్తూ ఉంటుంది. ఇక దివ్యతో ఆదిత్య ఫోటో తీసుకోవడం ఏంటి అని సునంద కూడా అంటూ ఉంటుంది. కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇక ఆనంది ఫోటో చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక అందరూ వస్తూ ఉంటారు. ఏంటి ఏమైంది అని జీవన అంటుంటే ఫోటో చూపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఫోటో ఏంటి, అసలు ఆదిత్యతో దివ్య ఫోటో తీసుకోవడం ఏంటి? ఇలా చూస్తుంటే వీళ్ళిద్దరు సవాస్లా ఉన్నారే అని జీవన అంటుంటే, నాకు చెప్పండి ఆదిత్య గారు, నిజం చెప్పండి, అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడే నేను దివ్యని పిలిపిస్తాను అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది. దివ్య అని పిలుస్తూ ఉంటుంది జీవన. ఇక దివ్య రాగానే ఏమైంది జీవన అని అడుగుతూ ఉంటుంది. అమ్మో ఎన్ని నాటకాలు ఆడుతున్నావే, అయినా ఈ ఫోటో మీరిద్దరు ఎప్పుడు తీసుకున్నారు అని జీవన అంటూ ఉంటుంది. ఫోటో ఏంటి, అసలు ఏమంటున్నారు నాకేం తెలియదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, చెప్పండి ఆదిత్య గారు, మీరే చెప్పండి అసలు ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది. అది కాదు అని అంటూ ఉంటాడు శశికాంత్. మీరు అసలు మాట్లాడవద్దు, ఈ విషయం నా భర్తకి నాకు మేమిద్దరం మాట్లాడాలి అని అంటుంటే ఇక జీవన, అది కాదు ఆనంది అంటుంటే, ఎవరు మాట్లాడవద్దు చెప్పండి ఆదిత్య గారు అని అంటుంటే, సరే తన పేరు దివ్య కాదు, తన పేరు అలేఖ్య. ఏంటి అలేఖ్యనా? అవును, అంటే తను మీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అవును, తను ఎవరో కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం అని అంటూ ఉంటాడు. అంటే ఈ విషయం అత్తమామయ్యలకు కూడా తెలుసా? అమ్మో ఎన్ని నాటకాలు ఆడారు అని జీవన అంటూ ఉంటుంది. జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద. అయినా ఈ విషయం చెప్పకుండా ఆనందికి ఎలా దాచారు అని అంటుంటే ఇక ఆనంది, ఏంటి అత్తయ్య, అయినా మీరు నాకు ఒక్క విషయం చెప్పకుండానే ఊరుకుంటారు, కానీ ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎలా దాచారు అని ఆనంది అంటూ ఉంటుంది. చెప్పండి ఆదిత్య గారు అని అంటూ ఉంటే, సరే నేను జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అలేఖ్య మీరు ప్రేమించారనమాట, అందుకే నాకు ఈ నిజం చెప్పలేదు. అలేఖ్య ఇంకా మీ మనసులో ఉందన్నమాట, అందుకే సీను తీసుకెళ్తూ ఉంటే మీరు ఆపారు, అలేఖ్యకి బట్టలు కొనిచ్చారు, అందుకే అలేఖ్య మీ రూమ్లో ఉంది అని అంటుంటే ఇక ఆదిత్య, ఆనంది ఏం చెప్పకండి, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది, అందరూ కలిసి నన్ను మోసం చేశారు, అందరూ కలిసి నాకు నిజం చెప్పకుండా దాచారు, ఇలా మీరు చేస్తారనుకోలేదు, ఇన్ని రోజులు దివ్య అని అంటుంటే మాత్రం మీరు అలేఖ్య అని తెలిసి కూడా అలానే ఉన్నారు. అలేఖ్యకి ఈ విషయం గుర్తులేదు, కానీ మీకైతే గుర్తుంది కదా, మీరు నాకు చెప్పకుండా మోసం చేశారు, ఎందుకు ఇలా చేశారు ఆదిత్య గారు? ఇప్పుడు మీరు తెలిసి మంచి పని అయింది, ఇప్పుడు మీ జీవితంలో ఉండాలనుకుంటున్నాను, అయినా మీరు రాసిన అగ్రిమెంట్ని నేను నిజం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఆనంది అంటూ ఉంటుంది. అది కాదు ఆనంది, ఏం మాట్లాడవద్దు, అయినా నా భర్త మనసులో నేను లేనప్పుడు ఇంట్లో ఉండి ఏం లాభం,
నేను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక జీవన అలేఖ్య ఇద్దరు నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు. అది కాదమ్మా, నేను చెప్పేది విను అని శశికాంత్ సునంద ఇద్దరు అంటూ ఉంటే ఎవరు చెప్పొద్దు, ఎలా వచ్చాను అలానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక అందరూ ఆపుతూ ఉంటే ఎవరు నన్ను ఆపొద్దు, ఆపారంటే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది. వెంటనే జీవన పోయావే, వెళ్ళిపో, నేనే ఇక్కడి నుంచి ఇంటికి ప్రిన్సెస్ అని అంటుంటే అప్పుడే కళకి వచ్చి ఏంటి ఏదో కళ కన్నట్టునా అని అంటుంటే ఏంటి ఇది కళనా? అవును, అక్కడ ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదా? లేదు, ఇంట్లోకి వెళ్ళిందంతే, ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు అని అంటుంటే సరే ఇప్పుడు నిజమవుతుందిలే, ఈ పాటికే ఆనంది ఆ ఫోటో చూసి ఉంటుంది, చూసి ఆదిత్యతో గొడవ పడుతూ ఉంటుంది, వెళ్ళి చూద్దాం పదా అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక ఇదేంటి ఏడుస్తున్న సౌండ్ వినపడడం లేదేంటి అని ఇద్దరు వింటూ ఉంటారు. డోర్ ఏడుస్తున్న సౌండ్ కాదు, ఏదో నవ్వుతున్న సౌండ్ వస్తుందని అలీకే అంటూ ఉంటుంది. ఇక డోర్ తీసి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు ఇలా నవ్వుతున్నారు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంది అలేఖ్య జీవన్ చూస్తూ ఉంటుంది. మీరిద్దరు అక్కడేం చేస్తున్నారు అంటుంటే అది ఆనంది అలేఖ్యకి ఇక్కడ ఎటో వెళ్తుంటే నేనే ఇక్కడ ఏం చేస్తున్నాను చూస్తున్నాను అంతే అని అంటుంటే సరే ఇక లోపలికి వస్తూ ఉంటారు. మీరిద్దరు ఎందుకో నవ్వుతున్నట్టున్నారు, అదే మీ బావగారు నాకు జోక్ చెప్పారు అందుకే నవ్వుతున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య మీరు అక్కకే జోక్ చెప్తారా, నాకు కూడా చెప్తారా అని అంటుంటే ఇక ఆదిత్య నేను అమ్మని కలుస్తానికి వెళ్తాను అని చెప్పి ఇక వెళ్తుంటారు. చూసారా అక్క, బావగారు నాతో మాట్లాడడం లేదనగానే అట్లా ఏం కాదు, ఇప్పుడు అమ్మతో మాట్లాడడానికి వెళ్ళారు అన్న అంతే అని అంటుంటే ఇక ఆనంది పక్కకి వెళ్తూ ఉంటుంది. అదేంటి అది చూడు ఫోటో ఫ్రేమ్లో చూసిందా లేదా అని చెప్పి చూడగానే ఒక్కసారిగా అలికి షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి మా ఇద్దరు ఫోటో ఉండాలి కదా, వీళ్ళిద్దరు ఫోటో ఉందేంటి అంటే ఈ విషయం ఎవరికో తెలిసింది, ఎవరో మార్చారు అంటే మనం మార్చారనే విషయం కూడా ఎవరికో తెలిసింది, మనం ఇప్పుడు దొరికిపోయాం అని అంటుంటే ఇక జీవన వెంటనే అలేఖ్యకి పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. అయినా ఈ విషయం ఎలా తెలిసింది, ఎవరు మార్చుంటారు అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఏమో ఇంట్లో ఎవరికైనా మనకు తెలిసిన విషయం తెలిసే ఉంటుంది అని జీవన అంటూ ఉంటుంది. అవునా, ఎవరికి తెలిసి ఉంటుంది అని అంటుంటే ఇక వెంటనే శశికాంత్ ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఆయన ఈ ఫోటోని బెడ్రూమ్లో ఎవరు పెట్టుంటారు అని శశికాంత్ సునందతో అంటూ ఉంటాడు. అప్పుడు సునంద నాకు తెలిసి అలేఖ్య పెట్టుంటుంది, అలేఖ్యకి గతం గుర్తు వచ్చి ఉంటుంది అందుకే ఇలా చేసింది అని అంటూ ఉంటుంది. లేదు, అలేఖ్య గతం గుర్తొస్తుందా? అవునండి, అలేఖ్యకి గతం గుర్తొచ్చి ఆదిత్య తన సొంతం కావాలని, ఆనంది ఆదిత్య దూరం కావాలని ఇలా చేసి ఉంటుంది అని సునంద అంటూ ఉంటుంది. అలేఖ్యకి గతం గుర్తొస్తే అలేఖ్యకి గొడవ పడుతుంది కదా, నేను నీ కోసం వచ్చాను, నువ్వు ఎవరినో పెళ్లి చేసుకున్నావేంటి అని అంటుంది కదా. నాకు తెలిసి అలేఖ్య ఇలా చేసి ఉంటుంది, అలేఖ్యకి గతం వచ్చిండకపోవచ్చు, మరి ఇంకెవరు చేసుంటారు, నాకు తెలిసి జీవన అని అంటుంటుంది. జీవన తెలిసి ఇంకా పెద్ద గొడవ అవుతుంది, మరి ఎవరు చేసుంటారు అని అంటూ ఉంటుంది. మనం ఒక గంట అలేఖ్యని కనిపెడుతూ ఉండాలి, నేను అలేఖ్యతో మాట్లాడతాను అని సునంద అంటూ ఉంటుంది. ఇక ఈ విషయం ఆదిత్యకు తెలియకుండా ఆ ఫోటోని దాచిపెట్టు అంటుంటే ఇక అప్పుడే ఆదిత్య వస్తూ ఉంటాడు అమ్మ అనుకుంటూ. సునంద ఫోటోని తన కొంగు చాటున దాచిపెడుతూ ఉంటుంది. చెప్పు అది అని శశికాంత్ అంటూ ఉంటాడు. అది డాడ్, నేను ఫ్యాక్టరీ గురించి మీతో మాట్లాడాలి అని అంటుంటే మాట్లాడు అని అంటుంటాడు. సరే ఆదిత్య, నేను ఇప్పుడే వస్తాను, చిన్న పని ఉంది అని అంటూ ఉంటుంది సునంద. అది కాదమ్మా, ఫ్యాక్టరీ గురించి మీతో మాట్లాడాలి అని అంటే మీ నాన్నతో మాట్లాడినా నాతో మాట్లాడినా ఒకటే కదా, నేను వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక అలేఖ్య జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అలేఖ్యని పిలుస్తూ ఉంటుంది. దివ్య అని చెప్పి ఇక ఇద్దరు మాటలు ఆపేసి నేను మన ఇద్దరిని ఇలా చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది పక్కకి. ఇక దివ్యతో సునంద నీతో కొంచెం మాట్లాడాలి దివ్య అని చెప్పి ఇక తనని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. నిజం చెప్పు, ఆ ఫోటో మార్చింది నువ్వే కదా, నువ్వు దివ్య కాదు అలేఖ్యవి కదా అనగానే ఒక్కసారిగా అలేఖ్య షాక్ అవుతూ ఉంటుంది. నేను అలేఖ్యనేంటి, అవును నీకు గతం గుర్తొచ్చింది, నిజం చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక ఇదంతా జీవన
చాటు నుంచి చూస్తూ ఉంటుంది. నాకు ఏం గుర్తులేదు, నాకు తెలుసు నువ్వే ఆ ఫోటో మార్చావని. ఆదిత్య కోసం ఇలా చేస్తున్నావని అర్థమైంది. ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటుంటే ఇక జీవన మనసులో ఇప్పుడు నేను ఎంటర్ అయ్యే సమయం వచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక జీవన అత్తయ్య గారు అని వస్తూ ఉంటుంది. ఏంటి జీవన, అది మా అమ్మయ్య గారు పిలుస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన నిన్ను మీ అక్క పిలుస్తుంది అని అంటూ ఉంటుంది. సరే అని చెప్పి కాలేకే వెళ్తూ ఉంటుంది. ఆయన ప్రతిదానికి ఇలా మధ్యలో వస్తావేంటి అని సునంద అంటూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదే. ఈ అలెక్కెతో నేను ఇలా ఆట ఆడుకుంటానో చూడు. ఈ విషయం అందరికీ తెలిసి మీరే ఏదో చేసి ఉంటారు అని జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక చైతన్య వస్తుంటాడు. ఏం మాట్లాడుకుంటున్నావు జీవన అని అంటుంటే, ఏం లేదు, అయినా నువ్వు ఇలా చేయడం నచ్చడం లేదు. ఏం చేశాను, ఆఫీస్కి రావడం లేదు, నేను చెప్పినట్టు వినడం లేదు అని అంటుంటే, అవును నేను ఆఫీస్కి రాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. అలా చేస్తే నీకు చెంపదెబ్బలు పడతాయి. అవునా, ఇప్పుడు నీకే పడతాయి అని కొట్టబోతుంటే అప్పుడే ఇక జ్యోతి జీవన అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది.